గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 7th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని 3rd చాప్టర్ అవర్ చేంజింగ్ ఎర్త్. సో మన ఎర్త్ అనేది డైనమిక్ ప్లానెట్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్. సో మన టోటల్ యూనివర్స్లోనే లైఫ్ ఎగ్జిస్ట్ అయ్యే ప్లానెట్ మన ఎర్త్ అనమాట. సో ఇట్ ఈజ్ అబౌట్ 6,731 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్. అండ్ ఇది కరెక్ట్గా స్పెరికల్ షేప్లో ఉంది అని చెప్పలేమన్నమాట. ఇట్ ఈస్ అన్ అ జియాడ్ షేప్, ఎందుకంటే పోల్స్ దగ్గర ఫ్లాటన్గా ఉంటుంది. అండ్ ఇట్ చేంజెస్ కాన్స్టాంట్లీ అకరింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎర్త్. సో మన ఎర్త్ లోపల ఫోర్సెస్ వల్ల సర్ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ లిథోస్ఫియర్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ అ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ నోన్ యాజ్ లిథోస్ఫియర్ ప్లేట్స్. సో మన లిథోస్ఫియర్ అనేది అప్పర్ మోస్ట్ హార్డ్ లేయర్ కదా. సో అది చాలా చాలా పీసెస్గా బ్రోక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని లిథోస్ఫియర్ ప్లేట్స్ అని అంటాము. సో మూమెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్ కాజెస్ చేంజ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ ప్లేట్స్ చాలా నిదానంగా మూవ్ అవుతాయి అన్నమాట. ఈ మూమెంట్ ద్వారా మన ఎర్త్ సర్ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫోర్సెస్ అనేవి మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో యాక్ట్ చేస్తే దాన్ని ఎండోజెనిక్ ఫోర్స్ అంటాము. అదే బయట యాక్ట్ చేస్తే ఎక్స్ట్రోజెనిక్ ఫోర్స్ అని అంటాము. సో ఎండోజెనిక్ ఫోర్స్ అంటే ఇంటీరియర్లో వచ్చే ఫోర్స్ ద్వారా మనకి ఏమేమి వస్తాయంటే ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే ఎక్సోజెనిక్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే వెదరింగ్, ఎరోషన్, డిపాజిషన్ అండ్ గ్రేడేషన్ జరుగుతుంది. సో అంటే త్రూ విండ్, వాటర్, సో దీని ద్వారా మనకి ఎక్సోజెనిక్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో వెదరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ పెద్ద రాక్ ఉంది, అది త్రూ విండ్ ద్వారా అయినా దేని ద్వారా అయినా ఏ ఫోర్స్ ద్వారా అయినా చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని వెదరింగ్ అంటాము. అండ్ హియర్ యూ కెన్ సీ ది ఎర్త్ మూమెంట్స్. టోటల్ మన ఎర్త్ మూమెంట్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్తో ఉంటుంది, ఎక్సోజెనిక్ అండ్ ఎండోజెనిక్. సో ఎక్సోజెనిక్ అంటే ఎరోషనల్ అండ్ డిపోజిషనల్ అనేది జరుగుతుంది. సో త్రూ దేని ద్వారా, ఏ ఫోర్సెస్ ద్వారా అంటే రివర్, విండ్, సీ వేవ్స్ అండ్ గ్లేషియర్స్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ద్వారా మనకి ఎరోషన్ అండ్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. సో రివర్స్ వల్ల ఏమవుతుందంటే చాలా హై వెలాసిటీతో రావడం వల్ల అక్కడ ఉండే ప్లాంట్స్, రాక్స్ అవన్నీ ఎరోడ్ అయిపోతూ ఉంటాయి. అండ్ వెన్ ఎవర్ ది వెలాసిటీ ఆఫ్ ద రివర్ స్లో డౌన్ అయినప్పుడు అది గ్రాడ్యువల్గా అవి తెచ్చిన శాండ్ కానీ రివర్ రాక్స్ కానీ అవన్నీ డిపాజిట్ చేస్తుంది అనమాట. అండ్ విండ్ ద్వారా కూడా మనకి ఎరోడ్ అవుతూ ఉంటుంది అనమాట. సాయిల్ కానీ లేకపోతే చిన్న చిన్న రాక్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ సీ వేవ్స్ వల్ల అక్కడ ఉండే రాక్స్ కూడా మనకి ఎరోడ్ అయిపోతూ ఉంటాయి. సో గ్లాషియర్స్ వల్ల కూడా మనకి గ్లాషియర్స్ ద్వారా స్మాల్ మూమెంట్ ద్వారా అయినా సాయిల్ కానీ రాక్స్ కానీ మనకి అక్కడి నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల. అండ్ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకి సడన్ ఫోర్సెస్ ఉంటాయి, అలానే డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అని కూడా ఉంటాయి. సో డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటే ఏంటంటే చాలా నిదానంగా ప్లేట్ మూమెంట్స్ కానీ ఏవైనా చాలా స్లోగా మనకి మూమెంట్ జరిగేదాన్ని డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటాం. సో దీని ద్వారా మనకి ఏం ఫామ్ అవుతాయంటే మౌంటైన్స్. సో బిల్డింగ్ ఆఫ్ మౌంటైన్స్, హిమాలయాస్ కూడా మనకి ఒకేసారి ఫామ్ అవ్వలేదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దాకా అవి మూమెంట్స్ జరుగుతూ ఉండి మనకి ఇప్పుడు ఇంత హైట్ కానీ వచ్చాయన్నమాట. ఇప్పటికీ మూమెంట్ జరుగుతూ ఉంటుంది కానీ చాలా స్లో మూమెంట్, దాని ద్వారా ఫామ్ అయ్యేది డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అనమాట. అండ్ సడన్ ఫోర్సెస్ వచ్చేసి ఏంటంటే ఎర్త్ క్వేక్, వాల్కెనో, ల్యాండ్ స్లైడ్స్, సో ఇవన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి. సో అవి ఎండోజెనిక్ ఫోర్సెస్ అనమాట. అండ్ ఎరోషన్ అంటే ఏంటో చెప్పాను కదా, బ్రేకింగ్ అవే ఆఫ్ ది ల్యాండ్స్కేప్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్, విండ్ అండ్ ఐస్. సో వెదరింగ్కి, ఎరోషన్కి డిఫరెన్స్ వచ్చేసి ఏంటో చెప్తాను చూడండి. వెదరింగ్ అంటే ఏంటంటే ఒక పెద్ద రాయి త్రూ విండ్ వల్ల అయినా ఏ ఫోర్సెస్ వల్ల అయినా చిన్న చిన్న పీసెస్గా మనకి ఫామ్ అవుతుంది అనమాట. అదే ఎరోషన్ వచ్చేసి ఏంటంటే ఈ చిన్న పీసెస్ త్రూ విండ్ ద్వారా అయినా వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో దాన్ని ఎరోషన్ అంటాం. సో ట్రాన్స్పోర్టేషన్ జరగడాన్ని ఎరోషన్ అంటాము. ఇలాగ చిన్న చిన్న పీసెస్గా ఫామ్ అయ్యేదాన్ని వెదరింగ్ అంటాము. సో త్రూ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, దట్ ఈస్ విండ్, వాటర్ ఎక్సెట్రా అండ్ ఐస్ అలాగా. అండ్ సడన్ మూమెంట్స్ వచ్చేసి ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ కెన్ కాజ్ మోర్ డిస్ట్రక్షన్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అండ్ నెక్స్ట్, సో ఈ సడన్ మూమెంట్స్లో వాల్కెనో కూడా ఈజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్. సో వాల్కెనో వచ్చేసి ఫస్ట్ మన కింద మ్యాంటిల్లో మనకి మ్యాగ్మా ఛాంబర్ అనేది ఉంటుంది. సో ఇది మ్యాగ్మా ఛాంబర్ అనమాట, కింద మ్యాంటిల్ దగ్గర ఉంటుంది, పైన క్రస్ట్ లేయర్ ఉంటుంది.
సో ఇది మౌంటైన్ రేంజ్. సో ఇక్కడ వాల్కెనో మౌంటైన్ అనేది ఎక్కువ హై ప్రెషర్ హై టెంపరేచర్ వల్ల ఇది ఎరప్ట్ అయ్యి వెంట్స్ ద్వారా బయటకు వస్తుందన్నమాట. సో ఇవి వెంట్స్ అనమాట. ఈ ఛానల్ ఎక్కడైతే లావా ఫ్లో జరుగుతుందో బయటికి రావడానికి దాన్ని వెంట్ అంటాము. సో ఆ వెంట్ ద్వారా ఇక్కడ ఇలా ఫ్లో అవుతుంది. దీన్ని బయటకు వచ్చిన దాన్ని లావా అంటున్నాము. అండ్ ఇది క్రేటర్ అంటే ఎక్కడైతే మనకి టాప్ ఎక్కడైతే లావా ఎక్కువ వస్తుందో ఈ టాప్ దాన్ని క్రేటర్ అంటాము. అండ్ దాని నుంచి మనకి గ్యాసెస్ యాష్ అవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మనకి వాల్కన్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. ఇది ఎండోజెనిక్ అనమాట. ఇట్స్ నాట్ ఎన్ ఎక్సోజెనిక్, ఎండోజెనిక్. ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా మనకి సడన్ ఫోర్స్ ద్వారా వాల్కెనో అనేది ఎరప్ట్ అవుతుంది. అలానే ఎర్త్ క్వేక్ కూడా తీసుకున్నాం. ఎర్త్ క్వేక్ కూడా ఒక ఎగ్జాంపులే. సో ఎర్త్ క్వేక్ అనేది ఫస్ట్ ఫామ్ అవ్వడానికి మెయిన్ ఫోకస్ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఎర్త్ క్వేక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫోకస్ పాయింట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఫోకస్ పాయింట్ అంటాము. సో దీని ద్వారా ఇది ఎర్త్ క్వేక్కి ఆరిజిన్ అనమాట. సో దీని ద్వారా మనకి ఎర్త్ క్వేక్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి పర్పెండిక్యులర్గా కరెక్ట్ ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్గా ఉండి మన ఎర్త్ సర్ఫేస్ పైన ఉండే పాయింట్ని మనం ఎపీ సెంటర్ అంటాము. సో ఫోకస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఈ ఎర్త్ సర్ఫేస్ పైన ఉండే పాయింట్ని ఎపీ సెంటర్ అంటాము. అండ్ ఇక్కడ మనకి వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వేవ్స్ని సెస్మిక్ వేవ్స్ అంటాము. సో సెస్మిక్ వేవ్స్ని మనం సెస్మోగ్రాఫ్లో చూస్తాము. అండ్ అలానే ఇక్కడ దీనికన్నా ఇది చాలా తక్కువ, స్ట్రెంగ్త్ కూడా చాలా తక్కువతో ఉంటుంది అనమాట. ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఎర్త్ క్వేక్ గురించి. సో ద వైబ్రేషన్ ద ప్లేట్స్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ ఎర్త్ క్వేక్. సో ప్లేట్స్ మధ్య వైబ్రేషన్ జరిగేదాన్ని ఎర్త్ క్వేక్ అంటున్నాము. ఎక్కడైతే ఎర్త్ క్వేక్ స్టార్ట్ అవుతుందో క్రస్ట్లో దాన్ని ఫోకస్ పాయింట్ అంటాము. సేమ్ ఆ ఫోకస్ పాయింట్ నుంచి స్ట్రైట్గా మనకి ఎర్త్ సర్ఫేస్ పైన పాయింట్ని ఎపీ సెంటర్ అంటాము. అండ్ ఇది సెస్మోగ్రాఫ్లో మనకి సెస్మోగ్రాఫిక్ వేవ్స్ గురించి చూస్తాము. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి రిచర్ స్కేల్తో మనం మెజర్ చేస్తాం అనమాట. అండ్ రిచర్ స్కేల్ 6కి 5కి 10 టైమ్స్ అనేది ఇంటెన్సిటీ డిఫర్ అవుతుంది. సో రిచర్ స్కేల్ 6కి ఇది 10 టైమ్స్ కన్నా ఇది తక్కువ అనమాట. సో అలాగ ఇంటెన్సిటీ మనము మెజర్ చేస్తాం. 10 టైమ్స్ ఉంటుంది దానికి దీనికి ఇంటెన్సిటీ డిఫర్ అనేది. నెక్స్ట్ మేజర్ ల్యాండ్ ఫామ్స్. సో ఈ ల్యాండ్ ఫామ్స్ ఆర్ కంటిన్యూస్లీ, సో మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో త్రూ 2 ఫోర్సెస్ అన్నాను, ఒకటి ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్. ఈ ఫోర్సెస్ ద్వారా మనకి ల్యాండ్ ఫామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ వెదరింగ్ అండ్ ఎరోషన్. సో ఎక్సోజెనిక్ ఫోర్స్లో మనకి వెదరింగ్ అండ్ ఎరోషన్ చూస్తాము. వెదరింగ్ అన్న ఎరోషన్ అన్న ఇందాకే మీకు డీటెయిల్గా చెప్పాను కదా. సో వెదరింగ్ అంటే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ది రాక్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. సో ఆ రాయి అనేది బ్రేక్ అయిపోయి ఎర్త్ సర్ఫేస్ మీద పడుతుంది. అదే ఎరోషన్ అంటే అవి వేరే ప్లేస్కి విండ్ ద్వారా అలాగా ట్రాన్స్పోర్ట్ జరుగుతాయి అన్నమాట. సో త్రూ వాటర్, విండ్, ఐస్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ విల్ సీ వర్క్ ఆఫ్ ఏ రివర్. సో రివర్ అనేది మనకి ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇవి మౌంటైన్స్ అనుకోండి. సో ఈ మౌంటైన్స్ మనకి ఇలాగా వీ షేప్ వ్యాలీగా ఎందుకు ఫామ్ అవుతాయంటే ఇక్కడ రివర్స్ ఫ్లో అవ్వడం వల్ల మనకి వీ షేప్ వ్యాలీ అనేది చూస్తాం. అదే గ్లేజియర్స్ ఫ్లో అవ్వడం వల్ల మనకి యూ షేప్ వ్యాలీస్ని చూస్తాం అన్నమాట. సో ఇలాగ యూ షేప్ వ్యాలీగా మనకి మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో గ్లేషియర్స్ వల్ల యూ షేప్ వ్యాలీ వస్తుంది, రివర్స్ వల్ల వీ షేప్ వ్యాలీ అనేది వస్తుంది అనమాట. యాజ్ ఎ రివర్ ఎంటర్స్ ది ప్లెయిన్ ఇట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఫార్మ్స్ ఎ మియాండర్. సో రివర్ అనేది ప్లెయిన్స్లో ఎంటర్ అయిన తర్వాత ఇలా చాలా టర్న్స్గా ఫామ్ అవుతుంది. దీన్ని మియాండర్ అంటాము. ఈ షేప్స్ని మియాండర్ అంటామన్నమాట. అండ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ది మియాండర్ లూప్ కట్స్ ఆఫ్ ఫ్రమ్ ది రివర్ అండ్ ఫార్మ్స్ ఏ కట్ ఆఫ్ కాల్డ్ యాజ్ ఆక్స్బౌ లేక్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మియాండర్ ఇలా ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ఏమైనా ఇలా ఫ్లో అయ్యేది ఇక్కడ ఇలా కట్ అయిపోయింది అనుకోండి. సో తర్వాత ఏంటి, ఇలా ఇక్కడి నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మిగిలిపోయిన వాటర్ అనేది ఇలా లేక్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఆక్స్బౌ షేప్లో ఉంది కాబట్టి దాన్ని ఆక్స్బౌ లేక్ అని అంటాము. సో ఇలాగ మనకు ఆక్స్బౌ లేక్ అనేది ఫామ్ అవుతుంది త్రూ మియాండర్ రివర్స్ ద్వారా. రివర్ మొత్తం 3 స్టేజెస్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి యూత్ఫుల్ ఏజ్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది మెచ్యూర్ ఏజ్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది ఓల్డ్ ఏజ్. సో యూత్ఫుల్ ఏజ్లో ఉన్నప్పుడు మనకి వాటర్ ఫాల్స్ ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మన ఎర్త్ రాక్ అనేది 3 టైప్స్లో ఉంటాయి.
ఐ మీన్ 2 టైప్స్లో ఉంటాయి. హార్డ్ రాక్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఇదంతా హార్డ్ రాక్, నెక్స్ట్ సాఫ్ట్ రాక్ ఉంది, నెక్స్ట్ హార్డ్ రాకే ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఎక్కువ హార్డ్గా ఉంటుందో రివర్ ఎరోజన్ చాలా తక్కువ అవుతుందన్నమాట. సో రివర్ అనేది చాలా తక్కువగా ఎరోజన్ చేస్తుంది హార్డ్ రాక్ని. అదే సాఫ్ట్ రాక్ వచ్చేసి ఎక్కువ ఎరోడ్ అయిపోతుంది. సో ఇలా ఫామ్ అయిపోతుంది. దీని ద్వారా మనకి వాటర్ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదంతా ఈ పైదంతా హార్డ్ రాక్. సో ఇది వచ్చేసి సాఫ్ట్ రాక్ వల్ల ఏమవుతుందంటే ఇదంతా ఎరోడ్ అయిపోతుంది అనమాట. ఎరోడ్ అయిపోవడం వల్ల వాటర్ అనేది ఇలా ఫాలో అవుతుంది. మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చేసరికి హార్డ్ రాక్ కాబట్టి హారిజంటల్గా ఫ్లో అవుతుంది. సో ఇలాగ వాటర్ ఫాల్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది యంగ్ స్టేజ్ ఆఫ్ రివర్లో మనకి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది మియాండర్ అనమాట. సో రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలాగ మనకి ఆక్స్బో లేక్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంత దాకా వాటర్ కట్ అయిపోతుంది ఆ రివర్ అనేది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడే ఫ్లో అవుతుంది, ఇక్కడికి రాదు. దీన్ని ఆక్స్బో లేక్ అంటాము. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా ఈ గ్రీన్ ఏరియా ఇదంతా ఫ్లడ్ ప్లెయిన్స్ అనమాట. సో రివర్ చేసిన డిపాజిషన్ అంతా ఇక్కడ ఉంటుంది. దాన్ని ఫ్లడ్ ప్లెయిన్. ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్ ల్యాండ్. అండ్ నెక్స్ట్ లీవ్స్ అంటే ఏంటంటే దీని తర్వాత ల్యాండ్ అనేది రేజ్ అవుతుంది అనమాట. సో ఈ రేజ్ ఆఫ్ ల్యాండ్ని మనం లీవ్స్ అంటాము. సో దట్ ఈస్ హియర్ వాట్ దే ఆర్ సేయింగ్. సో డ్యూరింగ్ ఫ్లడ్స్ అలా ఏమవుతుందంటే రివర్ డిపాజిషన్ అంతా ఆ లేయర్లో జరగడం వల్ల దాన్ని ఫ్లడ్ ప్లెయిన్స్ అంటాం. అది చాలా ఫర్టైల్ ల్యాండ్ అనమాట. ఎప్పుడైతే అది ల్యాండ్ అనేది రేజ్ అవుతుందో రైజింగ్ ఆఫ్ బ్యాంక్ దాన్ని మనం లీవ్స్ అంటున్నాము. అండ్ అలానే ఓషన్స్ దగ్గర అలా ఏమవుతుందంటే మనకి రివర్ తెచ్చిన సెడిమెంట్స్ అవన్నీ కలెక్ట్ అయ్యి మనకి డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ విల్ సీ వర్క్ ఆఫ్ సీ వేవ్స్. The erosion and deposition of the sea waves give rise to the coastal landforms. So sea waves యొక్క erosion and deposition కలిపితే మనకి coastal landforms అనేవి ఫామ్ అవుతాయి. So due to the sea waves, hollow caves have formed on the rocks. These are called sea caves అన్నమాట. And అలానే as a cavity become bigger in size, only the roof of the caves remains that forms the sea arches. అంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. ఎప్పుడైతే రాక్ అనేది ఎరోడ్ అయ్యి ఇలా లోపలికి ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ డిస్టెన్స్తో ఉంటుంది, దాన్ని సీ కేవ్ అంటాము. అండ్ సీ ఆర్చ్ వచ్చేసి ఏంటంటే సేమ్ సీ కేవ్ అదర్ సైడ్ కూడా మనకి అపియర్ అవ్వాలన్నమాట. సో దీన్ని సీ ఆర్చ్ అంటాం. అలానే పైన మనకి ఇలాగా రాక్ అనేది ఉండాలి. ఈ కింద యూ షేప్లో కట్ అయిపోయి అటుపక్క కూడా మనకు కనిపించాలి. దాన్ని సీ ఆర్చ్ అంటాము. సో ఎప్పుడైతే ఇంకా ఎక్కువ ఎరోడ్ అవ్వడం వల్ల ఈ పైన కరెక్ట్గా ఈ షేప్ని ఎరోడ్ అవ్వడం వల్ల మనకి స్టాక్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇవి సింగిల్ రాక్, సో పొడుగ్గా సింగిల్ రాక్గా ఉంటుంది, దీన్ని స్టాక్ అంటాము. సో త్రూ సీ వేవ్స్ ద్వారా మనకి ఇవి ఫామ్ అవుతాయి, సీ కేవ్, సీ ఆర్చ్ అండ్ స్టాక్. సో ఇవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ అలానే స్టీప్ రాకీ కోస్ట్ రైజింగ్ ఆల్మోస్ట్ వర్టికల్లీ అబోవ్ ది సీ వాటర్. సో సీ వాటర్లో వర్టికల్గా మనకి స్టీప్గా రాక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. స్టీప్ రాకీ కోస్ట్ రైజింగ్ ఆల్మోస్ట్ వర్టికల్లీ అబోవ్ ద సీ వాటర్. దీన్ని మనం సీ క్లిఫ్ అనేది అంటాము. అండ్ నెక్స్ట్ వర్క్ ఆఫ్ ది ఐస్. సో ఇప్పటిదాకా మనము వర్క్ ఆఫ్ ది రివర్ చూసాము, అలానే సీ వేవ్స్ చూసాము, అండ్ వాల్కనోస్ అండ్ ఎర్త్ క్వేక్స్ చూసాము. ఇప్పుడు వర్క్ ఆఫ్ ది ఐస్ చూద్దాము. సో గ్లాసియర్స్ అనేవి ఒక రివరే అనమాట, కానీ రివర్లో వాటర్ కాకుండా ఐస్ అనేది ఉంటుంది. దీన్ని గ్లాసియర్స్ అంటాము. గ్లాసియర్స్ అనేది టోటల్ సాయిల్ని, స్టోన్స్ని క్లీన్గా అంతా తీసుకొని వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ అవి ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది. ఆ డిపాజిట్ని మనము గ్లాసియర్ మొరైన్స్ అంటాము. సో ఈ డిపాజిట్ అనేది మనకి ఎక్కడైనా చేస్తుంది అనమాట. సో సైడ్స్, ఇది గ్లాసియర్ అనుకోండి, సో ఇక్కడ డిపాజిట్ చేస్తుంది, దీన్ని ఎండ్ ఆఫ్ ది గ్లాసియర్ మొరైన్స్ అంటాము. ఇక్కడ డిపాజిట్ చేస్తే సైడ్స్ ఆఫ్ ది గ్లాసియర్ మొరైన్స్ అంటాము. మిడిల్లో చేస్తే మిడిల్ ఆఫ్ ది గ్లాసియర్ మొరైన్స్ అని కూడా అంటాం, మొరైన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే అలాగా గ్లాసియర్స్ అనేవి మనకి డిపాజిషన్ని చేస్తూ ఉంటుంది. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద గ్లాసియర్. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది గ్లాసియర్ అనేది. నెక్స్ట్ వర్క్స్ ఆఫ్ ది విండ్స్. సో అన్ యాక్టివ్ ఏజెంట్ ఆఫ్ ఎరోషన్ అండ్ డిపాజిషన్ ఇన్ ది డెజర్ట్స్ ఈజ్ విండ్. సో మనకి డెజర్ట్స్లో ఎక్కువగా ఎరోషన్ అండ్ డిపాజిషన్ జరిగేది విండ్ వల్లే అనమాట. దీని ద్వారా మనకి విండ్స్ వల్ల ఏమవుతుందంటే
రాక్స్ షేప్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇలా ఉండే రాక్ విండ్ ద్వారా మనకి కింద థిన్‌గా పైకొచ్చేసి ఇలా ఉండడం వల్ల దీన్ని మష్రూమ్ రాక్ అని కూడా అంటాం. సో, దాని షేప్ బట్టి మనం మష్రూమ్ రాక్ అని పెట్టారు. ఇది విండ్ ద్వారానే జరుగుతుందనమాట. వెన్ ద విండ్ స్టాప్స్ బ్లోయింగ్ ది శాండ్ ఫాల్స్ అండ్ గెట్ డిపాజిటెడ్ ఇన్ లో హిల్ లైక్ స్ట్రక్చర్. దీస్ ఆర్ కాల్డ్ డ్యూన్స్. ఓకే, డ్యూన్స్ అంటే ఏంటంటే చిన్న మౌంటైన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం హైగా వచ్చి ఇలా. సో దీన్ని డ్యూన్స్ అంటాము, శాండ్ డ్యూన్స్ అంటాం వాటిని. అండ్ అలానే వెన్ ద గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ ఈస్ వెరీ ఫైన్ అండ్ ది లైట్, ద విండ్ కెన్ క్యారీ ఇట్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. వెన్ సర్చ్ ల్యాండ్ ఈస్ డిపాజిట్ ఇన్ లార్జ్ ఏరియాస్ ఈస్ కాల్డ్ లాసెస్. అంటే లాస్ అంటే ఏంటంటే ఎక్కువ వెరీ ఫైన్ అండ్ లైట్ శాండ్, ఐ మీన్ ఈ శాండ్ అనేది ఎక్కువ ఏరియాలో ఎక్కువ మనకి విండ్ ద్వారా డిపాజిట్ అయితే దాన్ని లాస్ అంటామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ద లిథోస్పియర్ ఈస్ బ్రోకెన్ ఇంటూ న్యూమరస్ ప్లేట్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, లిథోస్పియర్ అనేది చాలా ప్లేట్స్గా డివైడ్ అయింది. దాన్ని లిథోస్పియర్ ప్లేట్స్ అని కూడా అంటాం. సో అవి చాలా స్లోగా మూవడం వల్ల ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు దాకా చూసాం కదా, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఒకటి ఎక్సోజెనిక్, అలానే ఎండోజెనిక్ ఫోర్సెస్ ద్వారా. సో ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఎక్సోజెనిక్ అంటే విండ్ ద్వారా కానీ, లేకపోతే రివర్ ద్వారా కానీ, ఎయిర్ కానీ, సో దీని ద్వారా మనకి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో అది థర్డ్ లెసన్. సో హియర్ యూ కెన్ సీ. మళ్ళీ అంతా చూస్తూ ఉండండి, రీక్యాప్ చేద్దాం. వర్క్ ఆఫ్ ది ఐస్ చూసాం, వర్క్ ఆఫ్ ది సీ వేవ్స్ అండ్ వర్క్ ఆఫ్ ఎ రివర్, అండ్ అలానే ఎర్త్ క్వేక్స్, వాల్కెనోయిక్స్ అలా ఎలా ఉంటాయి, ఎండోజెనిక్, ఎక్సోజెనిక్ అవన్నీ చూసామన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ చాప్టర్, అవర్ చేంజింగ్ ఎర్త్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. ఫర్ ద మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.